ప్రియమైనటువంటి దేవుని కుమారులారా కుమార్తెలారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. దేవునికి స్తోత్రములను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాము. సహోదరులారా, మనం ఒకరికొకరము వందనములు చెప్పుకొనొచ్చు. దేవునికి స్తోత్రములను కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. మరి ఈ దినము ప్రాముఖ్యమైనటువంటి అంశము గత వారంలో మనం చూసాము. క్రైస్తవ ఆధ్యాత్మిక జీవితమునకు కావలసిన ఫలించు ప్రార్థన రహస్యము. క్రైస్తవ ఆధ్యాత్మిక జీవితమునకు ఫలించు ప్రార్థన రహస్యము అనేటటువంటి అంశాన్ని గురించి మనము పరిశీలన చేస్తూ ఉన్నాము. సహోదరులారా, మరి ప్రార్థన అనేటటువంటి అంశం విషయంలో చాలామంది మరి ప్రార్థన ఎవరికి చేయాలో, ఏ నామంలో చేయాలో అనేటటువంటిది సరైనటువంటి అవగాహన లేకుండా మరి ఉంటూ ఉన్నారు. కాబట్టి ఈ అంశం ద్వారా మరి ఎవరికి మనం ప్రార్థన చేయాలి, ఏమని ప్రార్థన చేయాలా, ఎవరి నామంలో ప్రార్థన చేయాలి అనేటటువంటి విషయాన్ని మనము గ్రహించి తెలుసుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాము. కాబట్టి సహోదరులారా, మరి నేటి దినాలలో మనిషి మరి విశ్వాస నిశ్వాస అనేటటువంటివి కలిగి ఉంటే అతడు జీవించి ఉన్నాడని నిర్ధారణ చేయవలసినటువంటి అవసరం ఉంటుంది. ఎందుకనంటే ఈ విశ్వాస నిశ్వాస అనేటటువంటి మనిషిలో కదులుతూ ఉంటే, ఈ చలనం అనేటటువంటిది వస్తూ ఉంటే మనిషి జీవించి ఉన్నాడు అనేటటువంటి విధానంగా మనకు అర్థమవుతూ ఉంటుంది. మరి అలాంటి పరిస్థితుల్లో ఆత్మ సంబంధంగా జీవము కలిగి ఉండాలంటే క్రైస్తవునికి ప్రార్థన జీవితము అత్యవసరమైనటువంటిది అని మనం గుర్తెరగాలి. ఎందుకనంటే ఆత్మ సంబంధమైనటువంటి జీవము కలిగి ఉండాలంటే క్రైస్తవునికి ప్రార్థన జీవితము అత్యవసరము. అంటే ప్రార్థన చేయడము అంటే ఏంటి అని అంటే దేవునితో ముఖాముఖిగా మాట్లాడుటయే అని మనము అర్థం చేసుకోవాలా. ఎందుకనంటే మన కన్న తండ్రి అయినటువంటి దేవునితో ముచ్చటించడం ప్రార్థన అంటే, లేదా ఆ పరలోకపు తండ్రిని వేడుకోవడము అని అర్థం. అంటే ఈ ప్రార్థన అనేటటువంటి విషయం ఇంతటి ప్రాముఖ్యమైనటువంటిది. ప్రార్థనను దేవునికి ఏ రీతిగా చేయవలనో తెలుసుకోవాల్సినటువంటి అవసరము తప్పకుండా ఉంటూ ఉంది. మేము దివారాత్రములు ప్రార్థన చేసినాము అని అనుకుంటూ ఉంటాము. కానీ వారి ప్రార్థన దేవుని జ్ఞానానుసారముగా లేకపోవడం చేత దేవుని సన్నిధికి చేరడం అనేటటువంటిది లేదు. ఎందుకనంటే ప్రార్థన చేసేటటువంటిది దేవుని సన్నిధికి చేరాలి, అది దేవుని జ్ఞానానుసారంగా ఉండాలి. ప్రాముఖ్యంగా ప్రార్థన ఎవరికి చేయాలో, ఇంకా ఎవరికి చేయాలనో ఇంకనూ అనేక మంది తెలియటం లేదు. ఎందుకనంటే ప్రార్థన ఎవరి నామములో ఎవరికి చేయాలి అనే విషయములో అనేకులు తప్పిపోతూ ఉన్నారు. అందువలననే అనేకులు ప్రార్థనలో స్పందించడం లేదు, దేవుని సన్నిధికి చేరడం లేదు. మరి అలాంటి ప్రార్థనలు ఎంత చేసినా నిష్ప్రయోజనమే అని మనము గమనించుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. అయితే మనం చేసేటటువంటి ప్రార్థన దేవుని చిత్తాన్ని నెరవేర్చేటటువంటి విధానంగా ఉందా, ఫలభరితమైనటువంటి ప్రార్థనగా ఉంటూ ఉందా, ఏ విధానంగా మనం ప్రార్థన చేస్తూ ఉన్నాము, సత్యవాక్యపు వెలుగులో దాన్ని పరిశీలించవలసినటువంటి అవసరము మనకు ఎంతైనా ఉన్నది. అయితే ప్రార్థన మరి అనేటటువంటి అంశములో ప్రార్థన ఎవరి కాలంలో ప్రారంభమైంది, ప్రార్థన ఎప్పుడు ప్రారంభమైంది, ప్రార్థన ఎప్పటి నుండి ప్రారంభమైంది అనేటటువంటి విషయాన్ని మనం గమనించినట్లయితే పాత నిబంధన కాలంలో నుండి ప్రార్థన ప్రారంభమైంది. పాత నిబంధన కాలంలో ప్రార్థన ప్రారంభమైతే మరి ఎవరు ఈ ప్రార్థనను మరి ప్రారంభించినటువంటి విధానంగా మనం చూస్తాము అనేటటువంటి విషయంలో ఈ ప్రార్థన షేతు కుమారుడైనటువంటి ఎనోషు కాలము నుండి యెహోవా నామమున ప్రార్థన చేయుట ప్రారంభమైంది. ఎప్పుడండి అనంటే షేతు కుమారుడైన యెహోషువ కాలము నుండి యెహోవా నామమున ప్రార్థన చేయుట ప్రారంభమైంది అని ఆదికాండము
4వ అధ్యాయం 26వ వచనంలో మనం చూడొచ్చు. అయితే పితరులు మరియు పాత నిబంధన కాలములో జీవించిన భక్తులందరూ కూడా డైరెక్ట్గా ప్రార్థన చేసేవారు, యెహోవాకే ప్రార్థన చేసేటటువంటి వాళ్ళు. పితరులు కూడా మరి పాత నిబంధన కింద ఉన్నటువంటి భక్తులు కూడా డైరెక్ట్గా యెహోవాకే ప్రార్థన చేసేటటువంటి వాళ్ళు. చివరికి యేసుక్రీస్తు కూడా డైరెక్ట్గా తండ్రి అయినటువంటి దేవునికి అనగా యెహోవాకు ప్రార్థన చేసిండు. అంతేకాకుండా ఆ యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క శిష్యులు కూడా మరి డైరెక్ట్గా వాళ్ళకు నేర్పించినటువంటి ప్రార్థన కూడా తండ్రి అయినటువంటి దేవునికే నేర్పించిండ్రు అనేటటువంటిది. అయితే వాళ్ళకి ఏ ప్రార్థన నేర్పించిండు యేసుక్రీస్తు ప్రభువు అని అంటే వాళ్ళకి నేర్పించిన ప్రార్థన ఒకసారి చూద్దామండి. మత్తయి సువార్త 6వ అధ్యాయము 10వ వచనంలో మనం చూసినప్పుడు ఇక్కడ శిష్యులకు నేర్పిస్తూ ఉన్నటువంటి ప్రార్థనను గురించి మనం ఒకసారి పరిశీలన చేద్దాం. అయితే నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకొని రహస్యమందు నీ తండ్రికి ప్రార్థన చేయుము అని అంటూ ఉన్నాడు. చదవండి ఒకసారి. మత్తయి సువార్త 6వ అధ్యాయము 10వ వచనం. కాబట్టి మీరు ఇలాగ ప్రార్థన చేయండి. నేను చదివింది 6 నుంచి చదివాను. అయితే కిందికి కంటిన్యూగా అదే కిందికి వచ్చేద్దాం మనం. 10వ వచనాన్ని మనం పరలోకమందున్న మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక. అయితే ఇక్కడ కాగుదాం. ఏమనంటే యేసు ప్రభువు తన శిష్యులకు నేర్పిస్తున్నటువంటి ప్రార్థన ఏమని నేర్పిస్తుందంటే, పరలోకమందున్న మా కన్న తండ్రి, మా తండ్రి నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము నెరవేర్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూమి అందు నెరవేరును గాక అని తెలియజేస్తూ ఉన్నాడు. ఇది ఎవరికి చెప్తూ ఉన్నాడు అని అంటే యేసు ప్రభు తన శిష్యులకు తెలియజేస్తున్నటువంటి ప్రార్థన. ఎందుకనంటే వాళ్ళు ప్రార్థన ఎలా చేయాలో, మరి ప్రార్థన ఏ విధంగా ఉండాలో అనేటటువంటి విషయంలో వాళ్ళకు తెలియదు కనుక వాళ్లకు తెలియజేస్తూ ఉన్నాడు. అయితే ఈ ప్రార్థన చేసేటటువంటి పరిస్థితుల్లో మరి ఇక్కడ మనం చూస్తే ఈ యొక్క 6వ అధ్యాయంలో మనకు వివరంగా తెలియజేయడం అనేటటువంటిది జరుగుతూ ఉంది. 4వ వచనం నుంచి ప్రార్థన చేసేటటువంటి విషయాలను గురించి తెలియజేస్తూ మరి ప్రార్థన ఎవరికి చేయాలి అనేటటువంటి విషయంలో ప్రార్థన చేస్తూ ఉన్నారు. అయితే నేటి కాలంలో ప్రార్థన చేసేటటువంటి వాళ్ళు కూడా ఈ ప్రార్థన కంటిన్యూ చేస్తూ ఉన్నారు. ఎందుకనంటే పరలోకమందున్న మా తండ్రి అని ప్రార్థన కంటిన్యూ చేస్తూ ఉంటారు. ఎందుకనంటే మరి పరలోకమందున్నటువంటి మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక అంటే వాస్తవానికి ఇది నేటి క్రైస్తవులు చేయొచ్చా అనంటే ఇది ఎవరికి నేర్పించినటువంటి ప్రార్థన అనంటే మరి ఆయన తన శిష్యులకు నేర్పించినటువంటి ప్రార్థనను గురించి తెలియజేస్తూ ఉన్నాడు. అయితే నేటికి కూడా యేసుక్రీస్తు చేసినటువంటి ప్రార్థన మనం చేయొచ్చా అనంటే ఆయన చేసినటువంటి ప్రార్థన అప్పటికి మరి తండ్రి రాజ్యం అనేటటువంటిది సమీపిస్తూ ఉన్నది. అయితే నేటి సమాజంలో తండ్రి యొక్క చిత్తము మరి తండ్రి నామము తండ్రి చిత్తము అనేటటువంటిది నెరవేర్చబడట్లేదా అని అంటే కాలాల్లో తండ్రి చిత్తము దేవుని రాజ్యం రాలేదా అని అంటే దేవుని రాజ్యం అనేటటువంటిది ఆల్రెడీ వచ్చింది అనేటటువంటి విషయము మనం చూస్తూ ఉన్నాము. కనుక మరి ఇంకా కొంతమందికి ఏమనంటే దేవుని రాజ్యం రాలేదు అనేటటువంటి విధానంగా కూడా చాలామంది ఉంటూ ఉన్నారు.
అంటే దేవుని రాజ్యం రాలేదు అని చెప్పుకునేటటువంటి వాళ్ళు కొంతమంది, ఎందుకనంటే ఆయన 1000 ఏళ్ళు పరిపాలన చేస్తాడని కొంతమంది చెప్పుకుంటారు. మరి ఆయన రాజ్యం ఇంకా రాలేదు, ఆయన రాజ్యం ఏలడానికి వస్తాడు అని చెప్పుకునేటటువంటి వాళ్ళు ఇంకా కొంతమంది ఉన్నారు. అయితే పరలోకమందున్న మా కన్న తండ్రి, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం భూమి మీద నెరవేర్చినట్లు, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి మీద నెరవేర్చబడును అనేటటువంటిది. అంటే దేవుని చిత్తము పరలోకమందు నెరవేర్చబడుతూ ఉంది కదా, మరి భూమి మీద కూడా నెరవేర్చబడట్లేదా అనంటే అప్పటికి నెరవేర్చబడేటటువంటి పరిస్థితి అనంటే అప్పుడు ప్రారంభమవుతూ ఉంది దేవుని చిత్తము నెరవేర్చబడడానికి. కాబట్టి అలాంటి పరిస్థితుల్లో దేవుని చిత్తమును నెరవేర్చేటటువంటిది ఏది అనంటే భూమి మీద దేవుని చిత్తము కూడా నెరవేర్చబడాలి. అంతకుముందు ఎక్కడ నెరవేర్చబడుతుంది అనంటే పరలోకములో దేవుని చిత్తము నెరవేర్చబడుతూ ఉంది. అయితే అదే పరలోకంలో నెరవేర్చబడుతున్నటువంటి ఉద్దేశాన్ని మరలా భూమి మీద కూడా ఆయన చిత్తము నెరవేర్చబడాలి అనేటటువంటి విషయాన్ని వెల్లడిపరుస్తూ ఇక్కడ ఏం చెప్తూ ఉన్నాడంటే, మరి నెరవేర్చబడినట్లు అనేటటువంటిది గాక అని ప్రార్థన చేస్తూ ఉన్నారు. అయితే మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయుము, మా రుణస్తులను మేము క్షమించిన ప్రకారము మా రుణములను క్షమించుము అని ప్రార్థన చేస్తూ ఉన్నారు, ఇట్లా చేయాలని. అయితే మమ్మను శోధనను తేక కీడును దుష్టుని నుండి తప్పించుము అనేటటువంటి విషయంలో ఈ రీతిగా వాళ్ళు ప్రార్థిస్తూ ఉన్నారు. ఈ రీతిగా ఆరాధిస్తున్నటువంటిది ఎందుకనంటే, మనుషుల అపరాధములను మీరు క్షమించి ఎడల పరలోకమందున్నటువంటి తండ్రి మా అపరాధములను క్షమించుము అని చెప్పి, ఈ రకంగా మీరు మనుషుల అపరాధములను క్షమించినట్టు తండ్రి మా అపరాధములను క్షమించుము అని ఇక్కడ ప్రార్థన చేస్తూ ఉంటారు. ఇక్కడ ఏం లేదు అనంటే యేసునామం అనేటటువంటిది లేదు, యేసునామంలో ప్రార్థన చేస్తున్నా అనేటటువంటి విషయము ఇక్కడ లేదు. అయితే ఇది మరి ఈ ప్రార్థన అనేటటువంటిది వాళ్ళకు నేర్పించాడు. ఎప్పుడు నేర్పించాడు అనంటే యేసుక్రీస్తు ప్రభు మొదటి శతాబ్దపు ఆఖరిలో ఈ ప్రార్థన అనేటటువంటిది వాళ్ళకు నేర్పించాడు. ప్రార్థన అంటే ఏమిటి అని మనం ప్రశ్నించుకుంటే, ప్రార్థన అంటే ఏంటి, ప్రార్థన అనేటటువంటి విషయం ఏంటి అని మనం ఆలోచిస్తే, ప్రార్థన అనేటటువంటి విషయంలో ప్రార్థన అనగా మానవుడు తన కన్న తండ్రి అయినటువంటి దేవునితో ముఖాముఖిగా మాట్లాడుటయే అని మనము అర్థం చేసుకోవాలి. అంటే మానవుడు తన కన్న తండ్రి అయినటువంటి దేవునితో ముఖాముఖిగా మాట్లాడడమే ప్రార్థన అనేది. అంటే ముఖచాటు అనేటటువంటిది లేదు. ఈ ముఖచాటు లేకుండా డైరెక్ట్గా తండ్రితో మాట్లాడడం అనేటటువంటి విషయము మనం గుర్తెరుగుతూ ఉంటాం. చాలామంది ఎందుకనంటే కొంతమంది కూడా ఈ ప్రార్థన అనేటటువంటి విషయంలో డైరెక్ట్గా ప్రార్థన చేయలేనటువంటి వారు కూడా ఉన్నారు కొంత ఈ లోకంలో. ఎందుకనంటే వీళ్ళు పాపులుగా ఉంటున్నారని, మరి కొంత బయట వేరే సంఘస్థులు ఈ విధానంగా అంటే నామకార్థమైనటువంటి క్రైస్తవ జీవితము జీవించేటటువంటి వాళ్ళు డైరెక్ట్గా ప్రార్థన చేయలేరు. ఎందుకనంటే అక్కడ ఫాదర్ ఉంటాడు, ఆ ఫాదర్ దగ్గర పోయి చెవులో చెప్తే వాళ్ళ గురించి ఈ ఫాదర్ గారు ప్రార్థన చేస్తారండి. అలాంటి వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. అయితే ప్రార్థన యొక్క ప్రాముఖ్యతలు ఏంటి అనంటే, ప్రార్థన మత ఆచారముగా చేసేటటువంటి భాగము కాదు అనేటటువంటి. ఎందుకనంటే ప్రార్థన అనేటటువంటి మత పరముగాను ఆ ఆచారముగాను చేసేటటువంటి ప్రార్థన భాగము కాదు అనేటటువంటిది. ఎందుకనంటే కన్న తండ్రి అయినటువంటి దేవునికి తన కుమారులైనటువంటి మానవుల మధ్య సంబంధము, బాంధవ్యము, పునరుద్ధారణ అనేటటువంటి విధానమే ఈ ప్రార్థన ద్వారా జరుగుతూ ఉంది. అంటే తన కుమారుల మధ్యను సంబంధము కొనసాగించడం కానీ, ఆ బాంధవ్యమును కానీ పునరుద్ధరించడం కానీ ఈ ప్రార్థన ద్వారానే జరుగుతూ ఉంది అని మనం గుర్తు చేసుకోవాలి. అయితే మానవుని యొక్క పాపములను విమోచన పొందడానికి నిశ్చయముగా దేవుడు తన కుమారత్వాన్ని పొందడానికి మరి నిశ్చయముగా ప్రార్థన ద్వారానే జరుగుతూ ఉంది. అంటే దేవుని కుమారత్వాన్ని పొందాలన్నా ఈ ప్రార్థన ద్వారానే జరుగుతూ ఉంది.
దేవుని యొక్క చిత్తాన్ని మన పాప విమోచన జరగాలన్నా కానీ ఈ ప్రార్థన ద్వారానే జరుగుతూ ఉంది. అయితే ప్రార్థన ద్వారా మన కన్న తండ్రి అయినటువంటి దేవునికి స్పర్శము పొందుతున్నాము. దేవుని మన కన్న తండ్రి అయినటువంటి దేవుని స్పర్శను పొందుతూ ఉన్నాము అని మనము గుర్తెరగాల. అంతేకాకుండా ఈ ప్రార్థన ద్వారా దేవుని చేత, అంటే ప్రార్థన ద్వారా ప్రార్థించుట చేత వ్యక్తికి దేవునికి మధ్య గల అద్భుతమైనటువంటి సహవాసము, సంబంధము, బాంధవ్యములు వ్యక్తపరుస్తూ ఉంటాం. అంటే ఈ ప్రార్థన ద్వారా దేవుని చేత ప్రార్థించటం ద్వారా దేవునికి మానవునికి గలటువంటి అద్భుతమైనటువంటి సహవాసము, బాంధవ్యము, బాధ్యతలు అనేటటువంటి వ్యక్తపరుస్తూ ఉంది. అయితే ఈ ప్రార్థన ద్వారా మన హృదయాలను దేవుని వైపు మళ్లింప చేస్తూ ఉంది అనేటటువంటిది కూడా మనము అర్థం చేసుకోవాలి. ఈ ప్రార్థన ద్వారా ఏం జరుగుతుందంటే మన హృదయాలు కూడా దేవుని వైపుకు మళ్లించడం అనేటటువంటిది జరుగుతూ ఉంది. అంతేకాకుండా ఈ ప్రార్థన చేయటం ద్వారా వ్యక్తి దేవునికి అనుకూలంగాను అతి చేరువలోనూ ఉన్నాడు అనేటటువంటి నిశ్చయతను కలుగజేస్తూ ఉంది. ఈ ప్రార్థన ఒక వ్యక్తిని దేవునికి సమీపముగా ఉన్నాడు అనేటటువంటిది కాకుండా దేవునితో బంధాన్ని కలుగజేసేటటువంటి విధానంగా ఉన్నాడు అనేటటువంటి విషయాన్ని వ్యక్తపరుస్తూ ఉంది. అంతేకాకుండా ఈ ప్రార్థన అనేటటువంటి విషయంలో మరి దేవునితో ఉన్నటువంటి విధానం, మనము దేవుని ప్రార్థించటం ద్వారా ఏం జరుగుతుంది అనంటే, మనము దేవుణ్ణి ప్రార్థించటం ద్వారా దేవుణ్ణి ప్రభువనియు, ఆయన మన అధిపతి అనియు, ఆయన మన రాజనియు, మనపై ఆయన సర్వాధికారము కలిగి ఉన్నాడనియు, మరియు దేవుడు సర్వభౌముడనియు లోబడి జీవించటం వలన మనము సమస్త కార్యములను మనకు సంరక్షణ కర్తగా దేవుడు మనకున్నాడని మనం గుర్తెరగాలి. అంతేకాకుండా ఆయన కృప మహనీయమైనదనియు, మరి ఆయనను వేడుకుంటూ ఉన్నాము అనేటటువంటిది. ఇవన్నీ మనం చూస్తూ ఉంటే మనము ప్రార్థన ద్వారా ఏం జరుగుతుందంటే పశ్చాత్తాపం జరుగుతూ ఉంది, విధేయత వస్తూ ఉంది, క్షమాపణ గుణము కలుగుతూ ఉంది. మరి ఇట్లాంటివి మనము సహవాసము కలిగి ఉంటూ ఉన్నాము. మరి దేవునితో ధైర్యము కలిగి ఉంటూ ఉన్నాము, విశ్వాసము కలిగి ఉంటూ ఉన్నాము, నిరీక్షణ కలిగి ఉంటూ ఉన్నాము. మనలను ఇవన్నీ కూడా ఒక అభివృద్ధిలోనికి నడిపిస్తూ ఉన్నాయి అనేటటువంటి విషయాన్ని మనం గుర్తెరుగుతూ ఉన్నాం. కాబట్టి సహోదరులారా, ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉంటే ఈ ప్రార్థన అనేటటువంటిది చాలా గొప్పది. ఈ ప్రార్థన అనేటటువంటి విషయము చాలా మరి గొప్పగా ఉంటూ ఉంది. అందుకనే ఈ ప్రార్థన చేసేటటువంటిది ఏ భాషలో చేస్తున్నాం అనేటటువంటిది కాదండి. ఈ భాషలోనే చేయాలి, లేకుంటే ఈ లాంగ్వేజ్లోనే చేయాలి, లేకుంటే ఈ విధానంగానే చేయాలి అనేటటువంటిది కాదు. ఏ భాషలో చేస్తున్నాం అనేటటువంటిది కావద్దు. కానీ ఒకరు ఇంగ్లీష్లో చేయొచ్చు, ఒకరు తెలుగులో చేయొచ్చు, ఒకరు కన్నడలో చేయొచ్చు, నానా రకాలుగా వాళ్ళ భాషలో కూడా ప్రార్థించవచ్చు. అయితే ఈ ప్రార్థించేటటువంటి ప్రార్థన ఎలా ఉండాలి అనంటే దేవుని యొక్క చిత్తానుసారముగా ఉండాలి. దేవునికి ఈ ప్రార్థన సమీపముగా వెళ్ళేటటువంటి విధానంగా ఉండాలి. దేవుని వాక్యానుగుణంగా మనం ప్రార్థించేటటువంటి వారిగా ఉండాలి. అయితే ఈ యొక్క ప్రార్థన అనేటటువంటి విషయంలో ఏం జరుగుతుందనంటే దేవుని చిత్తాన్ని జరిగించేటటువంటి విధానంగా ఉండలేకపోతూ ఉంది. అందుకనే చాలామంది ప్రార్థనలు ఫలించలేకపోతూ ఉన్నాయి. చాలామంది ప్రార్థించినప్పుడు వాళ్ళు తమ ప్రార్థనలో దేవుని సన్నిధికి చేరలేకపోతూ ఉన్నాయి. ఎందుకు అనంటే వాళ్ళకున్నటువంటి ఆకాంక్ష కానీ, వాళ్ళు చేసేటటువంటి ప్రార్థన కానీ దేవుని వాక్యానుసారంగా కానీ దేవుని చిత్తానుసారంగా లేకపోవటం ద్వారా మరి అవి దేవుని సన్నిధికి చేరలేకపోతూ ఉన్నాయి. వాళ్ళ ప్రార్థనలో ఏం జరుగుతూ ఉంది అనంటే వాళ్ళ ప్రార్థనలో మరి దేవుని సమ్ముఖమునకు వెళ్ళేటటువంటి విధానంగా లేదు. అందుకనే ఇవన్నీ మనం చూస్తూ ఉంటే ప్రార్థన అనేటటువంటిది గొప్ప
అంశం అండి. ఈ ప్రార్థన ద్వారానే మనము దేవుని సన్నిధిలో ఉంటూ ఉన్నాము. ఈ ప్రార్థన ద్వారానే దేవునితో సహవాసం కలిగి ఉంటూ ఉన్నాము. ఈ ప్రార్థన ద్వారానే దేవునితో యథార్థమైనటువంటి వారిగా ఉండడం అనేటటువంటిది అయితే దేవుని చిత్తమునుసారముగా ఉన్నది అని మనము గుర్తెరగాలి. అన్ని విషయముల్లో మనం ఏం చేయాలంటే ఆయన చిత్తాన్ని జరిగించేటటువంటి వారిగా ఉండాలి. అయితే మరికొందరు తక్కువ కాలం ప్రార్థన చేస్తూ ఉంటారు. కొందరేమో ప్రారంభించింది మొదలుకొని ఇక వాళ్ళ ప్రార్థనకు ముగింపు అనేటటువంటిది సరైనటువంటి విధానంగా ఉండదు. కొంతమంది ప్రార్థన చేస్తూ ఉంటారు, షార్ట్ కట్గా చిన్నగా ప్రార్థన చేస్తూ ఉంటారు. కొంతమంది దీర్ఘకాలంగా ప్రార్థన చేస్తూ ఉంటారు. అంటే ఎంత చేయాలి ప్రార్థన? ఇంత పెద్దగా మనం ప్రార్థన చేస్తేనే ఆ ప్రార్థన మన దేవుని సన్నిధికి పోతుందా, లేకుంటే చిన్నగా చేసిన ప్రార్థన కూడా దేవుని సన్నిధికి వెళ్తుందా? ఎలాంటి ప్రార్థన చేయాలా, ఏ విధంగా ప్రార్థన చేయాలా అని అంటే నువ్వు ప్రార్థన ఎంత పెద్దగా చేస్తున్నావు అనేటటువంటి విషయం కాదు, కానీ నీవు చేసేటటువంటి ప్రార్థన దేవుని వాక్యానికి అనుగుణంగా ఉందా, నువ్వు చేసేటటువంటి ప్రార్థన దేవుని వాక్యానుసారంగా ఉందా, నువ్వు చేసేటటువంటి ప్రార్థన దేవునికి సన్నిధికి చేరేటటువంటి విధానంగా ఆయన చిత్తాన్ని నెరవేర్చేటటువంటి విధానంగా ఉందా అనేటటువంటి విషయంలో మనం గుర్తెరగాల. అందుకనే మనము చేసేటటువంటి ప్రార్థనలో ఫలిస్తూ ఉన్నామా అని మనమే ప్రశ్నించుకోవాలి. ప్రార్థన దీర్ఘశాంతమును కలుగజేస్తూ ఉంది. ప్రార్థన చేసేటటువంటి పరిస్థితుల్లో మనము దేవునితో సంబంధం కలిగి ఉంటూ ఉన్నాము అనేటటువంటి విషయాన్ని మనకు నేర్పిస్తూ ఉంది. అయితే దేవుని చిత్తాన్ని జరిగించేటటువంటి విధానంగా ఉండాలి మన ప్రార్థన అనేటటువంటిది మనం గుర్తెరగాలి. కాబట్టి సహోదరులారా, మరి అలాంటి పరిస్థితుల్లో ఈ రోజుల్లో మీరు చేసేటటువంటి ప్రార్థన కరెక్ట్ లేదు అని ఎవరినైనా అన్నామనుకో, వాళ్ళు ఏమంటారంటే చెప్పొచ్చు, నువ్వు పోవయా, నువ్వేం చెప్తున్నావు, మాకు తెలియదా ప్రార్థన ఎట్లా చేయాలో, అంటే ఇలా కొత్తగా వచ్చి ప్రార్థన ఇట్లా చేయాలని చెప్తున్నావా అని అంటారు మనల్ని. ఎందుకనంటే ప్రార్థన చేసేటటువంటి విషయంలో మనము ఎట్లా తప్పిపోతూ ఉన్నాము అనంటే దేవుని జ్ఞానానుసారంగా లేదంట ప్రార్థన. మరి ఇది ఎవరి గురించి అనంటే మరి ఇది ఇప్పుడే జరగడం అనేటటువంటిది కాదు, మొదటి శతాబ్దం కాలములో కూడా ఇలాంటిది ఉంది. అంతేకాకుండా అపోస్తులు చేసినటువంటి పరిచర్యలో కూడా ఈ ఫలింపు ప్రార్థన అనేటటువంటిది లేకుండా పోతుంది. అందుకనే ఏమంటూ ఉన్నాడనంటే అపోస్తలుడైనటువంటి పౌలు గారంట, పౌలు గారు మరి ఇశ్రాయేలీయుల గురించి ప్రార్థన చేస్తూ ఉండంట. ఎందుకు ఇశ్రాయేలీయుల గురించి ప్రార్థన చేయాలి? ఇశ్రాయేలీయులు దేవునితో నడిచినటువంటి వాళ్ళు కాదా? ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశం నుంచి విడిచిపించి దేవుడు వాళ్ళని తోలుకొచ్చినటువంటి పరిస్థితి లేదా అంటే వాళ్ళు ప్రాముఖ్యంగా చాలా దేవుని యొక్క విధానాన్ని అనుభవించినటువంటి వాళ్ళు దేవునితో సావాసం కలిగినటువంటి వాళ్ళు, కానీ వాళ్ళ గురించి వాళ్ళకు రక్షణ లేదని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఎందుకు రక్షణ లేదు అని అంటే వాళ్ళకున్నది భక్తి ఉంది, భయం అనేటటువంటిది ఉంది. ఆ ఉన్నటువంటి భక్తి ఎలా లేదు అని అంటే దేవుని జ్ఞానానుసారంగా లేదు. అందుకనే వాళ్ళు రక్షణ పొందలేకపోతూ ఉన్నారు అనేటటువంటి విషయాన్ని అపోస్తలుడైనటువంటి పౌలు గారు రోమీయులకు రాసిన పత్రికలో 10వ అధ్యాయంలో ఆ విషయాన్ని చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉంటాడు. ఎందుకనంటే ఆయన చెప్తున్నటువంటి మాట మనం ఒకసారి పరిశీలించినట్లయితే, సహోదరులారా, ఇశ్రాయేలీయులు రక్షణ పొందవలనని నా హృదయాభిలాషయు, వారి విషయమై నేను దేవునికి చేయి ప్రార్థననై ఉన్నది అని అంటాడు. ఏంటంట అనంటే ఇశ్రాయేలు రక్షణ పొందవలనని నా హృదయాభిలాష, వారి విషయమై నేను దేవునికి చేసే ప్రార్థననై ఉన్నది అని అంటాడు. ఎందుకు ప్రార్థన వాళ్ళ గురించి చేయాలి అనంటే వాళ్ళు ముందున్నటువంటి వాళ్ళే కదా, వాళ్ళ గురించి ప్రార్థన ఎందుకు చేయాలంటే కిందికి చూద్దామండి. అయితే వారు దేవుని యందు ఆసక్తి గలవారని వారిని గురించి నేను సాక్ష్యం ఇస్తూ ఉన్నా. వాళ్ళ గురించి దేవుని యందు ఆసక్తి ఉంది, బాగా ఆసక్తి ఉంది అనేటటువంటి విషయంలో నేను సాక్ష్యం ఇస్తూ ఉన్నా అని అంటాడు. అయినను వారి ఆసక్తి దేవుని జ్ఞానానుసారమైనది కాదు. అంటే ఎలాంటిది కాదు అంటే దేవుని జ్ఞానానుసారమైనది కాదు, దేవుని వాక్యానుసారమైనది కాదు. కానీ ఏలయనగా వారు దేవుని నీతిని ఎరగక తమ స్వనీతిని స్థాపింపబూనుకొనుచు దేవుని నీతికి లోబడటం లేదు. మనం కూడా అదే జరిగిస్తూ ఉన్నాం. మరి వాళ్ళే చేసిరనంటే అది మనం కూడా చేస్తూ ఉన్నాం. ఎందుకనంటే భక్తి ఉంది మనకు, బాగానే అన్నీ ఉన్నాయి, మన గురించి మనమే సాక్ష్యం చెప్పుకుంటున్నాము.
మరి ఆ ఉన్నటువంటి భక్తి ఎలా లేదు అని అంటే దేవుని జ్ఞానానుసారముగా లేదు. చేసేటటువంటి ప్రార్థన దేవుని జ్ఞానానుసారముగా లేదు. ఈ లేకపోవటము ద్వారా ఏం జరుగుతూ ఉంది అంటే మన ప్రార్థన ఫలించడం అనేటటువంటిది లేదు. మన ప్రార్థన ఆ పరలోకంలో ఉన్నటువంటి ఆ తండ్రి అయినటువంటి దేవుని సన్నిధికి చేరడం అనేటటువంటిది లేదు. అందుకనే ప్రార్థనలో ఇదైతే ఉన్నాము. ఎందుకు అనంటే మన స్వనీతిని స్థాపించుకుంటున్నాం. ఎట్లా చేసినా వెళ్ళిపోతుందిలే ప్రార్థన, ఏ విధానంగా చేసినా అనేటటువంటి విధానంగా ప్రార్థిస్తూ ఉన్నారు. ఒక్కొక్కరు ప్రార్థన చేస్తూ ఉన్నారు, డియర్ జీజస్ అని అంటాడు. ఏంటి, ఎవరికి ప్రార్థన చేయాలా? జీజస్ 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 అని ప్రార్థన చేసి ఇన్ ద ప్రేయర్ ఆఫ్ ద జీజస్ నేమ్ అని అంటాడు. అంటే ఈ ప్రార్థన చేసినాము. ఎవరికి ప్రార్థన చేసిండు? యేసు 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 అని ప్రార్థన చేసి యేసు నామములోనే ప్రార్థన చేస్తున్నా అనంటే నిజంగా ఆ ప్రార్థన చెల్లుబాటు అవుతుందా? ఆ ప్రార్థన పరలోకానికి వెళ్తుందా? ఆ ప్రార్థన ఫలిస్తూ ఉందా అనేటటువంటి విషయాన్ని జాగ్రత్తగా గమనించవలసినటువంటి అవసరము మనకుంది. ఎందుకనంటే వీళ్ళు ఇశ్రాయేలీలు కూడా దేవుని నీతిని ఎరగక తమ స్వనీతినే స్థాపింపబూనుకొనుచు ఉన్నారు అనేటటువంటి విషయాన్ని వ్యక్తపరుస్తూ ఉన్నాడు. అయితే అలాంటి పరిస్థితుల్లో నిజంగా దేవుడు తన ప్రార్థనను ఆలకిస్తూ ఉన్నాడా? ఎందుకనంటే పొద్దంతా కష్టపడతామండి. పొద్దంతా కష్టపడ్డ తర్వాత ఇంటికి వెళ్ళేటటువంటి పరిస్థితుల్లో మన కష్టార్జితానికి ఫలితము అనేటటువంటిది రావాలి. మనం పొద్దంతా కష్టపడ్డటువంటి ఈ కష్టార్జితానికి ఫలితం అనేటటువంటిది రాకపోతే మనం కష్టపడే ఉపయోగం ఏంటి? వ్యర్థమే కదా. కష్టపడేటటువంటి కష్టము వ్యర్థము. మన కష్టానికి ఫలితం అనేటటువంటిది రావాలి. నువ్వు కష్టపడ్డ దానికి ఫలితం అనేటటువంటిది రావాలి. ఈ ఫలితం అనేటటువంటిది లేకపోతే నువ్వెంత కష్టం చేసినా వ్యర్థమే. ఎందుకనంటే ఒక కూలి అతన్ని తీసుకొచ్చిండంట. కూలి అతన్ని తీసుకొచ్చి తన ఇంటి ముందు ఉన్నటువంటి ఉసుక మరి లోపల పోయండి అని చెప్పిండు. లోపల పోయండి అని చెప్పి తను పని మీద వేరే ప్రాంతానికి వెళ్ళిండు. సాయంత్రం వచ్చేసరికి ఈ కూలోళ్ళు మోస్తూనే ఉన్నారు. ఏం మోస్తున్నారు? ఇసుక మోస్తున్నారు. కానీ ఈ మోస్తున్నటువంటి ఇసుక తన ఇంట్లో లేదు. ఎవరు? యజమానుని ఇంట్లో లేదు. ఎవడైతే తెచ్చిండో ఇంట్లో పొయ్యమని చెప్పిండో ఆ ఇంట్లో లేదు. మరి ఏ ఇంట్లో ఉంది అనంటే ఎదురింట్లో మోస్తున్నారు. ఎదురుగున్న ఇంట్లో ఆ ఇసుక వేస్తూ ఉన్నారు. మరి వీళ్ళకు డబ్బులు ఇస్తాడా యజమాని అనంటే? చూడండి, ఇవ్వాలా ఇవ్వద్దా అనంటే అసలు డబ్బులు ఇవ్వడమే కాదు, వాళ్ళని ఇంకా పైనుంచి తిట్టి వాళ్ళని మళ్ళీ ఉల్టా పని చేయించుకోవాల్సినటువంటి అవసరం అనేటటువంటిది ఉంటుంది. ఎందుకు అనంటే వాళ్ళు పొయ్యమన్న దగ్గర పొయ్యకుండా వేరే ఇంట్లో పోస్తూ ఉన్నారు. మనం కూడా అదే జరిగిస్తూ ఉన్నాము. చెయ్యమన్నటువంటి విధానంగా చేయకుండా మనం ఏం చేస్తూ ఉన్నామంటే సాతానునికి బానిసై సాతానుని పని జరిగిస్తూ ఉన్నాము. సాతానుని యొక్క ఏజెంట్లుగా మారిపోతూ ఉన్నాము. ఎందుకనంటే దేవుని చిత్తం ఏంది, దేవుని ఆలోచన ఏంది, దేవుని యొక్క సంకల్పం ఏంది అనేటటువంటిది గుర్తెరగకుండా మనం చేసేటటువంటిది ఏం చేస్తూ ఉన్నామంటే చెప్పినటువంటి విధానంగా చేయకుండా మన ఇష్టానుసారంగా చేసేసి ఎదుటోనింట్లో ఉసుకపోసినట్టుగా మనము ఎదుటోని అంటే సాతానుని యొక్క సంబంధికులుగాను సాతానుని సంతోషపెట్టేటటువంటి వారిగా మారిపోతూ ఉన్నాము. కాబట్టి సహోదరులారా, ఈ ప్రార్థన అనేటటువంటి అంశములో చాలా జాగ్రత్తగా పరిశీలించాలి. చాలా జాగ్రత్తగా మనము ముందుకు వెళ్ళేటటువంటి వారిగా ఉండాలి. ఎందుకనంటే మన జీవితానికి కావలసినటువంటి ప్రాముఖ్యమైనటువంటి అంశం ఏంటి అనంటే ఈ ప్రార్థన. ఈ ప్రార్థన నువ్వు చేసేటటువంటి ప్రార్థనే నీ తండ్రికి సన్నిధికి చేరకపోతే నువ్వు మరి ఇంకా ఏం ఉపయోగము? ఎందుకనంటే మనం చేసేటటువంటి ప్రార్థనలో మన ఇంట్లో ఉన్నాం. ఇప్పుడు మనం ఇంట్లో ఉంటున్నాము, ఒక ఇంట్లో నివాసం ఉంటున్నాము. ఇంట్లో ఒక నలుగురు కొడుకులు, ఒక భార్య, భర్త అనేటటువంటిది అంటే ఒక తండ్రి, ఒక తల్లి, నలుగురు కొడుకులు ఉన్నారనుకోండి. ఈ నలుగురు కొడుకులు ఏం చేస్తారు అనంటే తన తండ్రితో వాళ్ళ అవసరతలను తన తండ్రితో వివరిస్తూ ఉంటారు. ఆ తండ్రి చెప్పినటువంటి విధానాన్ని వాళ్ళు కొనసాగించేటటువంటి విధానంగా ఉంటారు. మరి అలాంటి పరిస్థితుల్లో వీళ్ళు జరిగించినప్పుడే ఆ తండ్రి ఆ కుమారులకు చెప్పిన విధానంగా వాళ్ళు చేసినప్పుడే ఆ తండ్రి వాళ్ళకి
గిఫ్టులు కావచ్చు, లేకుంటే వాళ్ళ పనికి ఫలితంగా వాళ్ళకు ఏదన్నా ఇవ్వడం అనేటటువంటిది జరుగుతుంది. మరి కానీ ఆ కుమారులు ఆ తండ్రి చిత్తానుసారంగా పని చేయకపోతే, ఆ తండ్రి చెప్పినటువంటి విధానంగా పని చేయకపోతే, మరి ఆ తండ్రి మాటలకు లోబడకుండా పోతే మరి ఏం జరుగుతుంది అంటే వాళ్ళకు ఫలితం అనేటటువంటిది ఉండదు. ఎందుకనంటే ప్రాముఖ్యంగా ఆ గృహంలో నివసిస్తున్నటువంటి వాళ్ళు తన తండ్రి యొక్క చిత్తాన్ని జరిగించడానికి, తన తండ్రి ఉద్దేశాలను తెలుసుకోవడానికి తన తండ్రితో మాట్లాడేటటువంటిది, లేదా తండ్రి అయినటువంటి దేవుడు మనతో మాట్లాడాలంటే మనం బైబిల్ వాక్యాన్ని చదవాలి. కాబట్టి సహోదరులారా, ఈ ప్రార్థనలో ప్రాముఖ్యమైనటువంటి విషయాలు అనేటటువంటివి ఉన్నాయి. అయితే దేవునికి ప్రార్థన చేయటం ద్వారా వ్యక్తిగతమైనటువంటి విషయాలను దేవునితో మనం పంచుకునేటటువంటి విధానం ఉంటుంది, మన వ్యక్తిగతమైనటువంటి విషయాలు. ఎందుకనంటే చాలామంది ఏం చేస్తుంటారంటే, అయ్యా మేము పలానా విధానంగా ఉన్నాము, లేకుంటే మా బాబు ఇట్లున్నాడు, లేకుంటే మేము అట్లున్నాము, మాకు ఇలాంటి సంబంధాలు ఉన్నాయి, ఈ విధానంగా మేము ఉంటున్నాము అనేటటువంటి విషయంలో ప్రార్థన చేయమని అయ్యగారికి చెప్తే, ఈ ప్రార్థన అయ్యగారు ఏం చేస్తాడంటే 10 మందిలో తీసుకుపోయి చదివేస్తాడు. 10 మందిలో తీసుకుపోయి చదవటం ద్వారా ఏమైపోతుందంటే మన వీక్నెస్లు అన్నీ బయట సంఘానికి తెలిసిపోయి వాళ్ళు ఏం చేస్తుంటారంటే మనల్ని చిన్నచూపు చూస్తూ ఉంటారు. ఎందుకనంటే మనల్ని చిన్నచూపు చూస్తూ మనకున్నటువంటి విధానాన్ని వాళ్ళు చులకనగా చేసేటటువంటి పరిస్థితి, వీడు అలాంటోడంట అనే విధానంగా. అందుకనే ఈ ప్రార్థన అనేటటువంటి విషయంలో ఎలా చేయాలనంటే, నువ్వు నీ ఇంట్లోకి పోయి నీ గది తలుపులు దగ్గర వేసుకొని రహస్యమందు నీ తండ్రికి ప్రార్థన చేయి అనేటటువంటి విషయం ఇంతకుముందు మనం చూసినటువంటి మత్తయి సువార్తలో కూడా మనం చూడొచ్చండి. అయితే ఈ ప్రార్థన చేసేటటువంటి విధానంలో ఆ విధానంగా ఉండాలి అనేటటువంటి విషయాన్ని మనకు నేర్పిస్తూ ఉన్నాడు. అందుకనే ఈ ప్రార్థన ద్వారా మనము దేవునితో కలిగి ఉన్నటువంటి ఐశ్వర్యం ఏంటి, దేవుడు ప్రార్థించటం ద్వారా వ్యక్తికి దేవుడు కలిగించినటువంటి ఐశ్వర్యం ఏంటి, ఒక వ్యక్తికి దేవుడు కలిగించినటువంటి ఐశ్వర్యం ఏంటి, మనము ఎట్టి ఐశ్వర్యమును ఇచ్చేదాన్ని మరి ఇస్తాననేటటువంటి, మనకు ఎట్టి ఐశ్వర్యము ఇస్తానని దేవుడు వాగ్దానం చేసిండు. మరి దాన్ని మనం గ్రహిస్తూ ఉన్నామా, గ్రహించట్లేదా అనేటటువంటి విషయంలో మనలను మనమే పరిశీలించుకోవాలి. ఎందుకనంటే మనలను మనం పరిశీలించుకోకుండా మన ఇష్టానుసారంగా మనం పోతున్నామనంటే అది సరైనటువంటిది కాదు. మనం ఎలా పరిశీలించుకోవాలంటే దేవుని వాక్యాన్ని పక్కకు పెట్టుకొని, మనం చేసేటటువంటి విధానాన్ని పక్కకు పెట్టుకొని, మనం చదువుతున్నటువంటి వాక్యానుసారంగా మన ప్రార్థన ఉందా అనేటటువంటిది చూసుకోవాలి. మరి అలా ప్రార్థన లేకపోతే మన ప్రార్థన ఫలించదు అనేటటువంటిది గుర్తెరగాలి. అందుకనే ఫలభరితమైనటువంటి ప్రార్థనకు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు హెడ్డింగ్లో ఫలభరితమైనటువంటి ప్రార్థనకు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు అనేటటువంటిది మనం ఒకసారి దీని గురించి పరిశీలన చేద్దాం. 1 యోహాను పత్రిక ఒకసారి చూద్దామండి. 1 యోహాను పత్రిక 2వ అధ్యాయము, 1 యోహాను పత్రిక 2వ అధ్యాయము 25వ వచనంలో మనం పరిశీలించినట్లయితే, 1 యోహాను పత్రిక 2వ అధ్యాయము 25వ వచనాన్ని మనం పరిశీలించినట్లయితే, నిత్య జీవమును అనుగ్రహింతును అనినదియే ఆయన తానే మనకు చేసిన వాగ్దానము అని తెలియజేస్తున్నాడు. ఏంటంట అనంటే నిత్య జీవమును అనుగ్రహిస్తానని ఆయనే, అంటే దేవుడే మనకు చేసినటువంటి వాగ్దానము. అంటే మనం దేని కొరకు ప్రార్థన చేయాలా అనంటే, మనము నిత్య జీవము కావాలని దేవునికి ప్రార్థన చేయాలా. మనకు నిత్య జీవము కావాలి అనేటటువంటి ఉద్దేశాన్ని బట్టి దేవునికి మనం ప్రార్థన చేసేటటువంటి వారుగా. ఎందుకనంటే ఆయన మనకు నిత్య జీవాన్ని అనుగ్రహిస్తాను అని ఆయన వాగ్దానం చేసిండు. మరి అలాంటి పరిస్థితుల్లో ఈ భూ సంబంధమైనటువంటి వాటి విషయంలో ప్రార్థిస్తూ ఉన్నాం. ఎందుకనంటే నా దేవా నాకు పలాంది కావాలి, నాకు ఇది కావాలా, నాకు పలాని కావాలా, నేను పలానా విధానంగా ఉండాలా, నాకు పలానా విధానంగా కావాలా. ఎందుకనంటే నాకు ఇల్లు కావాలి, బంగ్లా కావాలి, ఇంకా పోతే మనకు పలాని కావాలి, లేకుంటే నా పిల్లలు ఏ విధానంగా ఉండాలి, మంచి ఒక హై లెవెల్లో ఉండాలి, మంచి పొజిషన్లో ఉండాలని ప్రార్థన చేస్తూ ఉంటాం.
కానీ ఈ పిల్లలకు నిత్య జీవం కావాలనేటటువంటి విషయంలో ఎవరైనా ప్రార్థన చేస్తారా అంటే దాని గురించి వీళ్ళకి పట్టింపు అనేటటువంటిది ఉండదు. మరి ఎందుకు ప్రార్థన చేస్తున్నారంటే వీళ్ళ అవసరతలను అడుగుతూ ఉన్నారు. వీళ్ళకి కావాల్సినటువంటి వసతులు, వీళ్ళకి కావాల్సినటువంటి లగ్జరీ లైఫ్ గురించి వీళ్ళు దేవుణ్ణి అడుగుతూ ఉన్నారే తప్ప వీళ్ళు నిత్య జీవమును గురించినటువంటి విషయాన్ని దేవుణ్ణి అడగడం అనేటటువంటిది లేదు. అందుకనే ఏమంటూ ఉన్నాడంటే నిత్య జీవము అనుగ్రహిస్తున్నాను ఆయనే తానే మనకు చేసిన వాగ్దానము ఏంటి అనంటే నిత్య జీవాన్ని అనుగ్రహిస్తానని. మరి ఈ లోక సంబంధమైనటువంటి విషయంలో ఇవన్నీ కూడా మరి అనుగ్రహిస్తాడా దేవుడు? ఎప్పుడు ఇచ్చేస్తాడు అని అంటే దేవుడు నీకు అనుగ్రహించేటటువంటి విధానం కాదు. దీన్ని అంతటిని కూడా నీకు లోపరిచేసిండు. ఈ లోకాన్నే నీ పాదాల కింద పెట్టి ఈ లోకంలో ఉన్నటువంటి దాన్ని అంతటిని కూడా నీకు ఇచ్చేసినటువంటి పరిస్థితి. ఎందుకనంటే ఈ లోకంలో ఉన్నటువంటిది ప్రతిది కూడా నీకు దేవుడు ఇచ్చేసిండు అని మనం గుర్తెరగాలి. ఎక్కడ చెప్తుండో ఈ మాట అనంటే ఆది కాండములో మనం చూడొచ్చండి. ఆది కాండంలో మరి ఎక్కడ అనంటే 27వ వచనంలో ఆయన దేవుడు తన స్వరూపములో నరుని సృజించి దేవుని స్వరూపములో వారిని సృజించినటువంటి పరిస్థితుల్లో చేసినటువంటిది. అయితే 28వ వచనంలో కూడా ఏం చెప్తూ ఉన్నాడంటే 28, 29లో కూడా 28లో చెప్తున్నటువంటిది అంటే ఒక్కసారి 28 చదువుతాం. దేవుడు వారిని ఆశీర్వదించెను, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి ఈ భూమిని లోపరుచుకోండి అని అంటూ ఉండు. ఎందుకనంటే దీన్ని లోపరుచుకోండి, ఇక మీకు ఇచ్చేసినది నేను మళ్ళా నీకు ఇవ్వాలనేటటువంటిది కాదు, నీకు ఆల్రెడీ దాన్ని హ్యాండ్ ఓవర్ చేసేసిన అనేటటువంటిది. కానీ కావాల్సింది ఏంది నీకు అనంటే నిత్య జీవము కావాలా, ఈ నిత్య జీవమును నీకు అనుగ్రహిస్తా అనేటటువంటి విషయంలో ఆయన మనకు వాగ్దానాన్ని చేసిండు అనేటటువంటిది. అయితే ఈ వాగ్దాన ప్రకారంగా మనం ఏమడగాలి దేవుణ్ణి అనంటే మనకు నిత్య జీవము కావాలి అనేటటువంటి విషయంలో దేవుణ్ణి ప్రార్థించాలి. అంతేకాకుండా మనం ఇంకా దేని కొరకు ప్రార్థన చేయాలి అనేటటువంటి విషయంలో మనము ఆలోచించినట్లయితే మన ప్రార్థన దేని కొరకు చేయాలి అనంటే మనం చేసేటటువంటి ప్రార్థన మనకు కావలసినటువంటి ఆత్మ సంబంధమైనటువంటి ఆశీర్వాదాల కొరకు మనం ప్రార్థన చేయాలి, దేవుణ్ణి అడగాల. అందుకనే ఏమంటూ ఉన్నాడనంటే ఎఫెసీలకు రాసిన పత్రిక ఇందాక మనం చదివింది 1 యోహాను పత్రిక 2వ అధ్యాయము 25వ వచనాన్ని చదివాము. ఇప్పుడు మనం చదివేటటువంటి వచనం ఏది అనంటే ఎఫెసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వచనములో మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రియగు దేవుడు స్తుతింపబడును గాక అని తెలియజేసి కిందికి మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రియగు దేవుడు ఆయన క్రీస్తునందు పరలోక విషయములో ఏమనుగ్రహిస్తాడంట అనంటే ఆయన క్రీస్తునందు పరలోక విషయములో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదాన్ని మనకు అనుగ్రహించును అని అంటాడు. దీని గురించి మనం ప్రయాసపడాలి. దాని గురించి అంటే ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును గురించి, పరలోక సంబంధమైనటువంటి ప్రతి ఆశీర్వాదమును గురించి ఆత్మ సంబంధమైనటువంటిదిగా ఉంది. కాబట్టి దీని గురించి మనము పొందుకోవడానికి మనము ఆలోచించాలి కానీ శరీర సంబంధమైనటువంటి వాటి విషయంలో ఆలోచించడం అనేటటువంటిది కాదు. అందుకనే మనము ఏమనంటే మనము ఆయన యేసుక్రీస్తునందు పరలోక విషయంలోనూ ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును అనుగ్రహించును. పరలోక విషయంలో పరలోక సంబంధమైనటువంటి ఆశీర్వాదాన్ని ఇస్తాడు కానీ భూ సంబంధమైనటువంటి ఆశీర్వాదం గురించి మనం వేగిరపడడం అనేటటువంటిది సరైనటువంటిది కాదు. ఎందుకనంటే భూ సంబంధమైనటువంటిది మీకు ఆల్రెడీ ఇచ్చేసిండు కనుక మీరు దాని గురించి ఇంకా అడగవలసినటువంటి అవసరము లేదు. ఎందుకనంటే మరి భూ సంబంధమైనటువంటి వాటి విషయంలో పొద్దున్న లేచిన నుంచి రాత్రి వరకు కష్టపడుతున్నాడు కూడా బతుకుతూనే ఉన్నాడు, ఏ పని చేయకుండా ఉన్నటువంటి వాడు కూడా బతుకుతూ ఉన్నాడు భూమి మీద.
ఎందుకనంటే వాని కాలములో వాని టైముకు వానికి ఆహారాన్ని దేవుడు ఏదో ఒక విధానంగా అనుగ్రహిస్తూ ఉన్నాడు అనేటటువంటి విషయం. కానీ మరి ఏది దొరకట్లేదు అనంటే ఆత్మ సంబంధమైనటువంటి వరం దొరకట్లేదు. దాని కొరకు మనం దేవుణ్ణి అడగాలి, వేగిరపడాలి అనేటటువంటిది. అంతేకాకుండా ఇక్కడ మనం ఒకసారి చూసినట్లయితే మరి ఏంటంటే దేవుడంట తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మన ప్రతి అవసరాన్ని తీరుస్తాడంట. అంటే ఏమంటాడనంటే ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 19వ వచనంలో ఈ మాటలు చెప్తూ ఉన్నాడు. కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరములను తీర్చును అని తెలియజేస్తూ ఉన్నాడు. అంటే ఎవరిలో తీరుస్తాడు అనంటే క్రీస్తు యేసులో. ఏం తీరుస్తాడు అనంటే మహిమ ఐశ్వర్యమును, తన ఐశ్వర్యము చొప్పున అని అంటాడు. తన ఐశ్వర్యము చొప్పున యేసుక్రీస్తు నందు మహిమలో. అంటే దేవుడు ఒక ఐశ్వర్యాన్ని కలిగి ఉన్నాడు. ఏంటి అనంటే ఆ మహిమ ఐశ్వర్యమును కలిగి ఉన్నాడు. ఆ మహిమను నీకు ఇస్తాడు. ఆ మహిమ కొరకు నువ్వు దేవుణ్ణి ప్రార్థించేటటువంటి విధానంగా ఉండాలి అనేటటువంటి విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. అంతేకాకుండా మరి ఇంకా మనం చూసినట్లయితే మరి ఇక్కడ చెప్తూ ఉన్నాడు, ఎల్లప్పుడూ ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి అని అంటాడు. ఎందుకనంటే మరి మీరు ఆనందించాలి అనేటటువంటి విషయంలో మీ సహవాసము మీ సహనము సకల జనులకు తెలియజేయనీయుడి, ప్రభు సమీపముగా ఉన్నాడు అనేటటువంటి విషయాన్ని. అయితే దేని గురించి చింతపడకుడి కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన, విజ్ఞాపన, కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములను దేవునికి తెలియజేయుడి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము క్రీస్తు యేసు ద్వారా వలన మీ హృదయములకు, మీ తలంపులకు కావలియుండును. ఎందుకనంటే మీరు అడిగేటటువంటి దాంట్లో ఏ విధానంగా అడగాలి, మీ సహవాసాన్ని, మీ సహనాన్ని సకల జనులకు తెలియజేసేటటువంటి విధానంగా ఉండాలి. దేవుడు సమీపంగా ఉన్నాడని. అంతేకాకుండా మీరు దేని గురించి చింతపడకుడి, ప్రతి విషయంలోనూ ప్రార్థన, విజ్ఞాపన ద్వారా మీ విన్నపములను దేవునికి తెలియజేయాలి అనేటటువంటిది. అప్పుడు ఏమైతే ఉందంటే సమస్త జ్ఞానానికి మించిన దేవుని సమాధానము. అంటే ఎక్కడుంది అనంటే సమస్త జ్ఞానానికి మించిన దేవుని సమాధానము మీ హృదయములకును మీ తలంపులకును కావలియుండును అని తెలియజేస్తున్నాడు. అంటే మీకు హృదయాలకు కావలి ఉంటూ ఉంది. మీకు కావలి ఏంటి అనంటే దేవుని సమాధానం అనేటటువంటిది మీ హృదయాలకు కావలిగా ఉంటూ ఉంది అనేటటువంటి విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. అంతేకాకుండా మరి మనం ముందుకు చూసినప్పుడు ఇంకా ఏం చెప్తూ ఉన్నాడు అనంటే చూద్దామండి. మరి దేని కొరకు మనం ప్రార్థిస్తూ ఉన్నాము, దేని కొరకు మనము ఈ ప్రార్థన ద్వారా దేవుణ్ణి వేడుకుంటూ ఉన్నాము అనేటటువంటి విషయంలో నిజంగా మనం దేన్ని వేడుకునేటటువంటి వారిగా ఉండాలి అనేటటువంటి విషయంలో మనము గుర్తెరగాలి. మరి అలాంటి వారు అయితే దేవుని యొక్క దైవ సేవకుడిగా ఉన్నటువంటి వాళ్ళు దేని గురించి ఆలోచిస్తూ ఉన్నారు అనంటే ఈ రోజుల్లో డబ్బు కొరకే ఆలోచిస్తూ ఉన్నారు దైవ సేవకుడిగా ఉన్నటువంటి వాళ్ళు కూడా. అయితే మరి దైవజనుడు చేయవలసినటువంటి విషయాలు ఏంటి అనంటే దైవజనుడు చేయవలసినటువంటి విషయాల్లో ఏం చేయాలి అనేటటువంటి విషయాన్ని మనం పరిశీలించినట్లయితే మొదటి తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 11వ వచనంలో చూసినప్పుడు దైవజనుడా నీవు సన్నద్ధుడవై వీటిని విసర్జించి అని అంటాడు. అంటే నీవు సన్నద్ధుడవై వీటిని విసర్జించు, నీవైతే వీటిని విసర్జించు అని అంటాడు. ఏంటిని అంటే దైవజనుడా నీవైతే వీటిని విసర్జించు అనేటటువంటిది. ఏంటి, ఏ విసర్జించాలి అనేటటువంటి విషయంలో మనం ఆలోచిస్తే ముందు మాటల్లో రాస్తూ ఉన్నాడు. ఏవి విసర్జించాలి అని అంటే ధనవంతుడు అగుటకు అపేక్షించువాడు అనేటటువంటిది ఇక్కడ 9వ వచనం నుంచి చెప్తూ ఉన్నాడు. ధనవంతుడు అగుటకు అపేక్షించువాడు శోధనలోను ఉరిలోను అవివేక యుక్తములైన హానికరములోను అనేక దురాశల్లోనూ పడి అట్టివాడు మనుషులను నష్టములోను నాశనములోను మరి ముంచివేయును అనేటటువంటిది తెలియజేస్తూ ఉన్నాడు. వాటిని ధనాపేక్ష సమస్త కీడునకు మూలము అనేటటువంటిది, దీన్ని విసర్జించు అని అంటున్నాడు.
మరి దీన్ని విసర్జించు అనంటే మనం ఏం చేస్తున్నామంటే దాన్నే అపేక్షిస్తున్నాము, దాని గురించే ఆశిస్తూ ఉన్నాము. సహోదరులారా, మరి ఇలాంటి విషయాల్లో మనం ఏ విధంగా ఉంటూ ఉన్నామో ఒకసారి మనలను మనమే పరిశీలించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి మరి మనం ఏం చేస్తూ ఉన్నామో, ఏ విధంగా ఉంటూ ఉన్నామో, మరి దేన్ని విసర్జిస్తూ ఉన్నామో, ఇది ఇప్పటికీ ఇక్కడికి ఆగుదామండి. వచ్చే వారము దీన్ని మరి కంటిన్యూగా చేసుకుంటూ ముందుకెళ్ళిపోయేటటువంటి విధానంగా ఉందాము. ఎందుకనంటే దేవుని వాక్యాన్ని మరి శూన్యంగా పరిశీలించి తెలుసుకోవాలి. మరి ఇది పరిశీలించి తెలుసుకోకుండా మనం దీన్ని అనుసరించి మరి ఉండకుండా పోతే మనము మన జీవితంలో ఫలభరితమైనటువంటి ప్రార్థన జీవితం అనేటటువంటిది ఉండదు. అందుకనే మనం చేసేటటువంటి ప్రార్థన ఏ విధానంగా ఉండాలి అనంటే దేవుని సన్నిధికి చేరేటటువంటి విధానంగా ఉండాలి మన ప్రార్థన. దాని కొరకు మనం ఏది అడగాల, ఏది అడగకూడదు అనేటటువంటి విషయాలను ప్రతిదీ కూడా పరిశీలించి తెలుసుకుందాం. మరి ఇప్పటి వరకు మనం కొన్ని విషయాలను నేర్చుకున్నాము. మరి వాటిని కూడా మనము దేవుని చిత్తానుసారంగా ఉన్నాయా లేకుంటే మన ఇష్టానుసారంగా ఉన్నాయా అనేటటువంటి విషయాల్లో మనం ఒకసారి వాటిని పరిశీలించుకోవాలి. దేవుని వాక్యాన్ని దగ్గర పెట్టుకొని దాన్ని పరిశీలిస్తూ మన జీవితమునకు నిజంగా కరెక్టేనా మనం చేసేటటువంటి విధానం అని మనలను మనమే ప్రశ్నించుకుంటూ మనం చేసేటటువంటి ప్రార్థన చేస్తే, బైబిల్ దేవుని జ్ఞానానుసారమైనటువంటి ప్రార్థన చేస్తే మన ప్రార్థనకు ఫలితం అనేటటువంటిది ఉంటుంది. మన ప్రార్థన తండ్రి సన్నిధికి చేరేటటువంటి విధానంగా ఉంటుంది. మన ప్రార్థన మరి ఆ పరలోకములో ఆ తండ్రి దగ్గరికి వెళ్ళేటటువంటి విధానంగా ఉంటుంది. కానీ ఫ్రమ్ టు అడ్రస్ కరెక్ట్ లేనటువంటి లెటర్ వేస్తే ఎక్కడికి పోతుందంటే పోస్ట్ మ్యాన్ గాడు చింపేసేటటువంటి పరిస్థితి. అందుకనే మనము చేసేటటువంటి ప్రార్థన కూడా ఆ దేవుని సన్నిధికి చేరేటటువంటి విధానంగా ఉండాలి, కానీ ఆ ప్రార్థన సాతానుడు ఎత్తుకొని పోయేటటువంటి విధానంగా ఉండకూడదు అని మీకు తెలియజేయడం అనేటటువంటిది జరుగుతూ ఉంది. కాబట్టి సహోదరులారా, ఇట్టి వాక్యాన్ని పరిశీలించండి. ఇది ఎంతవరకు కరెక్టు అనేటటువంటిది గ్రహించండి. నిజంగా ఈ వాక్యానుసారంగా ఉందా లేదా అనేటటువంటి విషయంలో ప్రతిదీ కూడా శూన్యంగా పరిశీలించి తెలుసుకోవాలని ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ మనవి చేస్తూ ఉన్నాను. ఎందుకనంటే మేమే జ్ఞానవంతులమని కాదు, మేమే ఏదో అన్నీ తెలిసిన వాళ్ళం అనేటటువంటిది కాదు. మేము కూడా ముందు తెలియనప్పుడు ఇవే ప్రార్థించాం మీలాగనే. కాబట్టి తెలిసినాక మా ప్రార్థనలో మార్పు అనేటటువంటిది జరిగింది. కాబట్టి మేము తెలుసుకున్నటువంటి సత్యాన్ని మీ ముందుకు తీసుకొస్తూ ఉన్నాము. మీరు స్వాస్థికంతో దాన్ని అంగీకరించి మీరు కూడా మాతో ఏకీభవించినట్లయితే మనమందరము ఈ ప్రపంచంలో అనేకులకు ఈ సత్యాన్ని తెలియజేసి ఈ ప్రపంచాన్నే మార్చేటటువంటి విధానంగా ఉంటామని ప్రభు నామంలో మీ అందరికీ మరోసారి తెలియజేస్తూ ఈ కొద్ది మాటలను ముగిస్తూ ఉన్నాను. ఇంతవరకు మాట్లాడిన ప్రతి మాట దేవుడు మన హృదయాల్లో నీరుగట్టి ఫలింపజేయునుగాక. ఆమెన్. సహోదరులారా, మరి ఈ వాక్యాలు మరి ఫేస్బుక్ ద్వారా కానీ యూట్యూబ్లో కానీ ప్రచురం చేయడం అనేటటువంటి జరుగుతూ ఉంది. కాబట్టి వీటిని మీరు చూడాలని అంటే యూట్యూబ్లో గ్లోరీ బైబిల్ అకాడమీ అని మీరు సెర్చ్లో మీరు టైప్ చేసినట్లయితే మీరు చూడొచ్చండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. కాబట్టి మీరందరూ కూడా మీ ప్రార్థన అవసరతలు, మీ ఆత్మీయ ఎదుగుదల కొరకు మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియజేసినట్లయితే మీ కొరకు మేము ప్రార్థించేటటువంటి వారిగా ఉంటామని ప్రభు నామంలో మీకు వందనాలు తెలియజేస్తూ ఈ కొద్ది మాటలను ముగిస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం.